తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల పొట్టగొట్టిందంటూ ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అసలు వీళ్ళు పొట్టగొట్టిందని ఎట్లా మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళకి ఏం అన్యాయం జరిగింది కనుక్కుందాం. మనతో పాటు పండగ బాలు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు ప్రభుత్వాన్ని మీరేమను అడుగుతున్నారు? అమ్మ, ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మత్స్యకారుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నాయంటే ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా, అదేవిధంగా వారికి ఎలాంటి చేపల ఉచిత చేపల పంపిణీ లేకుండా ఉండేది. మరి ఎప్పుడైతే స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువులు, రిజర్వాయర్లు నింపి చెరువుల్లో ఉచిత చేపల పంపిణీ అనేది స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ తీసుకురావడం వల్ల మత్స్యకారులకు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదం చేసింది. అంటే ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలను ఈరోజు మత్స్యకారుల కోసం ప్రవేశపెట్టిన వ్యక్తి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలాంటి స్కీమ్ను ఈరోజు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే 100 కోట్లకు తూట్లు పడిచి 20 కోట్లు మాత్రమే చేపలు సప్లై చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం 19.6 కోట్లు మాత్రమే ఈరోజు ఈ సంవత్సరానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మత్స్యకారులు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే నేను రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే, గతంలో ఏ విధంగా అయితే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలకి ప్రవేశపెట్టి ఉచితంగా చేపల పంపిణీ చేశారు, రొయ్య పిల్లలు పంపిణీ చేశారు, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మీరు ఇంతవరకు పెంచాలి. ఇంకా 100 కోట్లు వాళ్ళు ప్రవేశపెడితే మీరు 200 కోట్ల రూపాయలతో చేప పిల్లలు పంచాలి, అదేవిధంగా రొయ్య పిల్లలు పంచాలి. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, వెంటనే మత్స్యకారుల కోసం ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టి అదేవిధంగా ఉచితంగా చేప పిల్లలు, అదేవిధంగా రొయ్య పిల్లలు, అదేవిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు మత్స్యకారులకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఏమనుకొని బడ్జెట్ తగ్గించినాయని అనుకుంటున్నారు మీరు? నేను మరి ఇప్పుడు ఏమనుకుంటారు అనేది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నన్ను కోసినాగానే ₹1 లేదన్నాడు. నన్ను కోసినాగానే ₹1 లేదన్న రేవంత్ రెడ్డి గారు మరి అందాల పొడికి 200 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టండు? అందాల పొడికి 200 కోట్ల రూపాయలు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మేము మత్స్యకారులకు సంవత్సరానికి 100 కోట్లు అడుగుతున్నాం. 100 కోట్ల రూపాయలను మత్స్యకారులకు కేటాయించినట్లయితే 6,000 కోట్ల సంపద మేము సృష్టిస్తాం. అదే 200 కోట్ల రూపాయలకు అందాల పొడికి పెట్టిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఎన్ని కోట్ల ఆదాయం సృష్టించిండు? ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి.